పోలింగ్ కు మరికొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. రాజధాని ప్రాంతమైన గుంటూరు జిల్లాలో ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లాలో జరుగుతున్న ఏర్పాట్లను దగ్గరుండి సమీక్షిస్తున్నారు కలెక్టర్ కోనా శశిధర్. ఎన్నికల నిర్వహణకు రాజకీయ పార్టీలన్నీ సహకరించాలని కోరారు శశిధర్. పోలింగ్ రోజున కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్న గుంటూరు జిల్లా కలెక్టర్ శశిధర్ తో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. కేంద్ర రాజధాని అమరావతి గుంటూరు జిల్లా రాజధాని కేంద్రంగా జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికలకు అధికార యంత్రాంగం మొత్తం అప్రమత్తమైంది. ఒకవైపు పోలీస్ భద్రతా బందోబస్తు, ఇంకోవైపు కేంద్ర బలగాలు రక్షణ నడుమ సార్వత్రిక ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం రెడీ అయింది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు జిల్లా కలెక్టర్ ఉన్నారు. సార్, జరుగుతున్నటువంటి ఎలక్షన్కి సంబంధించి ఇప్పటికే దాదాపుగా ప్రచారాలన్నీ కూడా పూర్తి అయిపోయి ఇప్పటివరకు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా భారీగా ఏర్పాట్లు చేశారు. ఇంకా రాబోయేది రేపు జరిగే పోలింగ్కి ఎటువంటి సన్నాహాలు చేశారు? మనకి జిల్లాలో 4417 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయండి. ఇప్పుడు పోలింగ్ కానివ్వండి, ఎలక్షన్ ప్రక్రియ అంటే పోలింగ్ పార్టీస్ ఫామ్ చేయటము, వాళ్ళని పంపించటము, పోలింగ్ రోజు మొత్తం పోలింగ్ కండక్ట్ చేయడం, డిస్ట్రిబ్యూషన్ కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయినాయి. స్మూత్గా, పీస్ఫుల్గా, సజావుగా ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా పోలింగ్ కండక్ట్ చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నామండి. మొత్తం మనకి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కనుక ఎన్ని సెంటర్స్ ఉన్నాయి, అక్కడ మౌలిక సదుపాయాలు కానీ అంటే సామాన్య ఓటర్ కూడా చాలా ఈజీగా వచ్చి ఓటింగ్ వినియోగించుకునేటువంటి పరిస్థితి తీసుకురావాలని చెప్పి అధికార యంత్రాంగం కానీ మీరు కానీ ఇప్పటికే ప్రయత్నాలు చేశారు. అయితే ఇది ఎంతవరకు అమలు అయ్యేటువంటి పరిస్థితి ఉంది? అధికార యంత్రాంగం గడిచిన ఒక 4 నెలలుగా అహిర్నిశలు కష్టపడుతున్నారు. రాత్రింబగళ్ళు ఓటర్స్కి వాళ్ళ హక్కు చక్కగా వినియోగించుకోవాలని. ఆఖరి 2 రోజులు మాత్రమే మనకి గూగుల్ ప్లే స్టోర్లో ఓటర్ హెల్ప్ లైన్ అనేది ఉంది. ఈ ఓటర్ హెల్ప్ లైన్లో మీరు వెళ్ళి చూస్తే మీ పోలింగ్ స్టేషన్ నంబరు, మీ సీరియల్ నంబర్ క్లియర్గా తెలుస్తుంది. దీంతోపాటు మనం ఓటర్ స్లిప్స్ కూడా, ఫోటో ఓటర్ స్లిప్స్ మనం డిస్ట్రిబ్యూట్ చేసాం. దీంట్లో ఈరోజు ముఖ్యంగా నేను ఓటర్స్కి రిక్వెస్ట్ చేసేది ఒకటి, ఫోటో ఓటర్ స్లిప్స్ ఉన్నంత మాత్రాన డైరెక్ట్గా వెళ్ళి ఓటు వేయడానికి కుదరదు. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు సూచించిన 12 డాక్యుమెంట్స్లో ఏదో ఒకటి ఖచ్చితంగా తప్పనిసరిగా తీసుకుని వెళ్ళాలి. దాంట్లో అందరి దగ్గర ఉండేది ఎపిక్ కార్డు, ఆధార్ కార్డు, ఇంకా 10 ఇతర డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. కానీ ఫోటో ఓటర్ స్లిప్ ఉంది కదా, నాకు వేరేది అవసరం లేదనుకుంటే పొరపాటు. ఖచ్చితంగా ఈ 2 డాక్యుమెంట్ 12 డాక్యుమెంట్స్లో ఏదో ఒకటి తీసుకెళ్ళండి. మా జిల్లా వాసులు, గుంటూరు జిల్లా వాళ్ళకి ఎపిక్స్, ఆధార్ కార్డులు అందరికీ ఆల్మోస్ట్ 100% డిస్ట్రిబ్యూట్ చేశాం కాబట్టి అవి తీసుకెళ్తే సరిపోతుంది. దీంతోపాటు కొంతమంది ఒకళ్ళిద్దరు ఫోన్లు చేస్తున్నారు, ఫోటో ఓటర్ స్లిప్పులు మేము తీసుకోలేదు, ఆ టైంకి ఇంట్లో లేమనో. ఫోటో ఓటర్ స్లిప్పులు లేకపోయినా పర్లేదు, మీ పేరు ఓటర్ లిస్టులో ఉంటే చూసుకోండి, ఆన్లైన్ కానీ లేకపోతే బిఓల దగ్గర కానీ కనుక్కొని మీరు ఈ 12 డాక్యుమెంట్స్లో ఏదో ఒకటి తీసుకొని వెళ్తే సరిపోతుంది, ఓటేయచ్చు. దీంతోపాటు ఓటర్లకి ఇది కొంత స్లోగా నడుస్తుంది, ఎందుకంటే వీవీప్యాట్ మెషిన్స్ కూడా ఈసారి ఇంట్రడ్యూస్ చేశాము. మనం చూసుకుంటే సార్, ఇప్పుడు అమరావతి రాజధాని గుంటూరు జిల్లా కూడా అయినటువంటి పరిస్థితి, ఇప్పుడు పొలిటికల్గా కూడా చాలా హీట్గా ఉన్నటువంటి జిల్లా గుంటూరు జిల్లా. ఒకవైపు వేసవికాలం వస్తుంది, ఒకవైపు మిర్చి ఘాటు, ఇంకోవైపు ఎండ ఘాటు, ఇంకోవైపు పొలిటికల్ ఘాటు, ఇవన్నీ కూడా కలిసి వచ్చినటువంటి పరిస్థితి. వీటన్నింటినీ ఎదుర్కోవడం కూడా జిల్లా యంత్రాంగానికి ఒక సవాలుగా మారినటువంటి పరిస్థితులు మనం చాలా వరకు ఎదురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీటన్నింటినీ అధిగమించేందుకు రాజకీయ పార్టీలు కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, వీళ్ళందరికీ కూడా మీరేం చెప్పదలుచుకున్నారు? మేము ఎన్నికల యంత్రాంగం వరకు చూస్తే మాకు చిన్న పెద్ద, ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేదండి. ఎన్నికల రూల్స్ అప్లై ఈక్వల్లీ టు ఎవ్రీబడి. అవతల ప్రత్యర్థియా, లేకపోతే అపోనెంటా, లేకపోతే కంటెస్టింగ్ క్యాండిడేటా, ఇవన్నీ మేము చూడం. కేవలం కంటెస్టింగ్ క్యాండిడేట్ ఆర్ నాట్, కేవలం పొలిటికల్ పార్టీ ఆర్ నాట్, వాళ్ళ స్థాయి ఏంటి, ఇదేమీ మేము చూడము. ఎలక్షన్ రూల్స్ వర్తింపచేయటమే మా ప్రధానమైన కర్తవ్యం. ప్రధానంగా పల్నాడు ప్రాంతం కొంత శాంతి భద్రతలుగా కానీ సమస్యాత్మక ప్రాంతాలు కూడా పల్నాడు ప్రాంతంలో ఎక్కువగా ఉన్నట్టు, వాటిని అధిగమించేందుకు ఇప్పటికే మనకి కేంద్ర బలగాలు కూడా వచ్చినటువంటి పరిస్థితి, లోకల్గా ఉన్న పోలీసింగ్తో పాటుగా వీటిని శాంతి భద్రతలకు సంబంధించి పల్నాడు ప్రాంతంలో మీరు ఎటువంటి దృష్టి సారించారు? ఉట్టి పల్నాడు ప్రాంతమే కాకుండా జిల్లా మొత్తం కూడా 2364 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ని ఐడెంటిఫై చేశామండి. ఈ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్లో సెంట్రల్ ఫోర్స్ మనం డిప్లాయ్ చేస్తున్నాము. అలాగే ఆ పోలింగ్ లొకేషన్స్లో కనీసం ఒక మైక్రో అబ్జర్వర్ ఉండేలాగా, వెబ్కాస్టింగ్ లైవ్ అన్ని బూత్లో ఉండేలాగా, వీడియోగ్రాఫర్సు, అలాగే వీళ్ళన్నీ కూడా పెట్టి మనం ఇక్కడ కంట్రోల్ రూమ్, జిల్లా కంట్రోల్ రూమ్ కానివ్వండి, లేకపోతే కాన్స్టిట్యున్సీ కంట్రోల్ రూమ్లో లైవ్గా వాచ్ చేసే ఫెసిలిటీ పెడుతున్నాం. ఎక్కడ ఏ మాత్రం చిన్న అన్టువర్డ్ ఇన్సిడెంట్ జరిగినా పోలీస్ ఫోర్స్ రెస్పాన్స్ చాలా క్విక్ ఉండేలాగా ప్లాన్ చేశాము.
ఇటు రూట్ మొబైల్స్ కావచ్చు, స్ట్రైకింగ్ ఫోర్సెస్ కావచ్చు, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా మనకి జిల్లాలో ఉన్నటువంటి అబ్జర్వర్సు, పోలీస్ అబ్జర్వర్స్ అందరూ డిస్కస్ చేసుకొని ఒక చాలా మంచి ఫోర్స్ డిప్లాయ్మెంట్ ప్లాన్ తయారు చేసాము. ఎక్కడ ఎవరన్నా అవాంఛనీయ సంఘటనలు జరిగినా, ఎవరన్నా గొడవలు చేయాలని చూసినా కూడా చాలా కఠినంగా ఉంటామండి. దాంట్లో ఏమాత్రం ఇది లేదు. ఎందుకంటే ఫస్ట్ ప్రయారిటీ సామాన్య ప్రజలు ఓటర్కి, అతను పీస్ఫుల్గా వెళ్ళి ఓటేసుకోవడానికి అది ప్రయారిటీ. మధ్యలో ఎవరు అడ్డంకులు కలగజేసినా కూడా చాలా కఠినంగా ఉంటామండి. జిల్లాకు సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా కూడా చట్టపరంగా చర్యలు మాత్రం కఠినంగా ఉంటాయి. ఇంకోవైపు సాధారణ ఓటర్ ప్రశాంతంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవడంతో పాటుగా జిల్లా వ్యాప్తంగా కూడా ప్రత్యేకమైనటువంటి బలగాలు కూడా రంగంలోకి దింపాము. శాంతి భద్రతలు అదుపులో ఉంచుతూ ప్రశాంతంగా ఓటింగ్ నిర్వహించేందుకు ఎట్టి పరిస్థితుల్లో రాజీ లేకుండా పనిచేస్తామని చెప్పి జిల్లా కలెక్టర్ స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ పవన్తో హరీష్.